వెల్కమ్ టు 99 టీవీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. మీకు తెలుసా, మీరు వాడుతున్న కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్, మీరు తినే జంక్ ఫుడ్ మీ జుట్టుని తెల్లగా మారుస్తున్నాయని మీకు తెలుసా? అసలు నిన్నటి వరకు నల్లగా ఉన్న జుట్టు ఇవాళ ఒక్క తెల్ల వెంట్రుక కనిపించగానే మనం ఎంత కంగారు పడిపోతామో అందరికీ తెలిసిందే. కానీ ఏ రసాయనాలు లేకుండా ఇంట్లోనే దొరికే వాటితో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని మీకు ఐడియా ఉందా? ఎస్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ 5 చిట్కాలు మీ జుట్టుని మళ్ళీ ఎలా నల్లగా మారుస్తాయో, అసలు ఎందుకు తెల్లబడుతుందో క్లియర్ గా చూద్దాం. వచ్చేయండి. ఇవాళ చాలా మందిని వేధిస్తున్న సమస్య ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్, అంటే యంగ్ ఏజ్ లోని జుట్టు తెల్లబడటం. ఒత్తిడి, పోషకాహార లోపం, పొల్యూషన్, జెనెటిక్స్, ఇలా కారణాలు ఏవైనా వీటికి మార్కెట్లో దొరికే డైస్ వాడితే జుట్టు ఇంకా పాడైపోతుంది. అందుకే ఈ రోజు మనం న్యాచురల్ పద్ధతుల్లో జుట్టుని ఎలా హెల్దీగా బ్లాక్ గా ఉంచుకోవాలో చూద్దాం. ఫస్ట్, నల్ల నువ్వులు గుడ్డు. ఇది న్యూట్రిషన్ పవర్. నల్ల నువ్వులు ఇవి జుట్టుకి ఒక వరం. ఇక 2 స్పూన్ల నల్ల నువ్వుల్ని మెత్తగా చేసి అందులో ఒక గుడ్డు తెల్లసొన వేసి కలపండి. ఇది ఒక ప్రోటీన్ ప్యాక్ లా పనిచేస్తుంది. దీన్ని స్కాల్ప్ మీద బాగా మసాజ్ చేసి అప్లై చేయండి. ఇది మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు రూట్స్ కూడా మంచిగా గట్టిపడతాయి. నెక్స్ట్ వచ్చేసి చాలా పాత పద్ధతి, ఆవాలు, అంటే వంటలో వేసే ఆవాలు. 1 స్పూన్ ఆవాల్ని 3 నుంచి 4 స్పూన్ల కొబ్బరి నూనెలో వేసి నూనె రంగు మారే వరకు వేడి చేయండి. ఈ నూనెను గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించండి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. హెయిర్ ఫాలికల్స్ యాక్టివ్ అయి తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపుతాయి. ఇక నెక్స్ట్, మీకు జుట్టుకి మంచి షైన్, డార్క్ కలర్ రావాలంటే ఇది బెస్ట్. బ్లాక్ టీని బాగా మరిగించి ఆ నీటిని చల్లార్చి ఫిల్టర్ చేయండి. షాంపూ చేసిన తర్వాత ఈ నీళ్లతో జుట్టును రిన్స్ చేయండి. ఇది జుట్టుకి న్యాచురల్ డై లాగా పనిచేస్తుంది. ఇక అమ్మమ్మల కాలం నాటి చిట్కా ఏంటో చూద్దాం. కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి మరిగించండి. ఆ నూనెను వారానికి 2 సార్లు రాస్తే తెల్ల జుట్టు కంట్రోల్ అవ్వడమే కాదు, కొత్తగా వచ్చే జుట్టు నల్లగా వస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. చివరిగా ఉసిరికాయ పొడి, మెంతుల పొడి. ఈ రెండింటిలో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకి మంచి కండిషన్ని ఇస్తాయి, కలర్ని కూడా మెయింటైన్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఇంకొక ఎత్తు. బాదాం, వాల్నట్స్, ఆకుకూరలు ఎక్కువగా తినండి. నీళ్లు కూడా బాగా తాగండి. ముఖ్యంగా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చిన్నపాటి యోగా చేయండి. ఈ ప్యాక్స్ అన్నీ ఒకేసారి కాకుండా వారానికి 1 చొప్పున ట్రై చేయండి. ఫలితం కనిపించాలంటే కనీసం 2 నెలలైనా ఓపికగా పాటించాలి. మరి మీ జుట్టు సమస్య ఏంటి? మీరు ఇప్పటికే ఏదైనా చిట్కాని ఫాలో అవుతున్నారా? కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు స్టే హెల్దీ, స్టే బ్యూటిఫుల్.